హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మే 11 నుంచి 13 వరకు గల ముఖ్యమైన సమగ్ర కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఈ క్వశ్చన్స్ అందరికీ యూజ్ అవ్వాలని కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్: పవన విద్యుత్ కేంద్రాల కోసం అదానీ గ్రీన్ ఎనర్జీ ఇటీవల 20 సంవత్సరాల విద్యుత్ ఒప్పందాన్ని ఏ దేశంతో కుదుర్చుకుంది? ఆన్సర్: శ్రీలంక. నెక్స్ట్ వన్: 2024 సంవత్సరానికి గాను పులిట్జర్ ప్రైజ్ అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్: న్యూయార్క్ టైమ్స్. ఈ పులిట్జర్ ప్రైజ్ని కొలంబియా యూనివర్సిటీ వారు ప్రదానం చేస్తారు. 1917లో మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. పత్రికా రంగంలో ప్రధానంగా కృషి చేసిన వారికి గాను ఈ పులిట్జర్ ప్రైజ్ని బహుమతిగా ఇస్తారు. 2024 సంవత్సరానికి న్యూయార్క్ టైమ్స్ ఎంపికైంది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల అంతర్జాతీయ మొబైల్ నంబర్ నుండి ఎన్ఆర్ఐల కోసం యూపీఐ చెల్లింపు సేవలను ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆన్సర్: ఐసిఐసిఐ బ్యాంక్. ఈ యాప్ పేరు ఐమొబైల్ పే. నెక్స్ట్ క్వశ్చన్: ఇండియన్ సూపర్ లీగ్ 2023-24 విజేత ఎవరు? ఆన్సర్: ముంబై సిటీ. ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఫుట్బాల్కి సంబంధించినటువంటి లీగ్. ఇది వివేకానంద స్టేడియం, కోల్కతాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: మయామి గ్రాండ్ పిక్స్లో తన కెరీర్లో మొదటి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన లాండో నోరిస్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? ఆన్సర్: బ్రిటన్. నెక్స్ట్ క్వశ్చన్: భారత సైన్యం మరియు వైమానిక దళం ఇటీవల గగన్ స్ట్రైక్ 2ని సంయుక్త వ్యాయామంని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్: పంజాబ్ రాష్ట్రంలో. వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్: భారత్ మరియు ఏ దేశం మధ్య 5వ జాయింట్ కస్టమ్స్ గ్రూప్ సమావేశం లేహ్లో జరిగింది? ఆన్సర్: భూటాన్ దేశము. తర్వాత క్వశ్చన్: 2024 జనవరిలో ఏ దేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద ఇనుము ఉత్పత్తి దేశంగా అవతరించింది? ఆన్సర్: ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచంలో మొట్టమొదటి మెలనిస్టిక్ టైగర్ సఫారీ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది? ఆన్సర్: ఒడిస్సా రాష్ట్రంలోని మయూర్భంజ్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: రైతు ఉత్పాదక సంస్థల కోసం భారతదేశపు మొట్టమొదటి యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్: బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్: ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి? ఆన్సర్: పశ్చిమ బెంగాల్ గవర్నర్ అయినటువంటి సివి ఆనంద్ బోస్పై ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: మహిళలపై హింసను ఎదుర్కోవడానికి ఇటీవల మొదటి చట్టాన్ని ఏ దేశం ఆమోదించింది? ఆన్సర్: క్వాడ్. ఫ్రెండ్స్, ఇక్కడ క్వాడ్ అనగా క్వాడ్లోని సభ్య దేశాల సంఖ్య 4. అవి ఏవనగా ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా మరియు యుఎస్ఏ. ఈ క్వాడ్ని స్థాపించబడినటువంటి సంవత్సరము 1967. 2024లో ఈ క్వాడ్కి సంబంధించినటువంటి సమావేశం ఇండియాలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: యుఎన్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ ప్రకారం ప్రపంచ రెమిటెన్స్లో 100 బిలియన్లు దాటిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం ఏది? ఆన్సర్: ఇండియా. ఈ రిపోర్ట్ని విడుదల చేసేటటువంటిది బంగ్లాదేశ్. రిపోర్ట్ ఇచ్చిన వారు యుఎన్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ వారు ఈ నివేదికను ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ రెమిటెన్స్ అనగా ప్రవాస భారతీయుల ద్వారా అక్కడి నుండి పంపిన డబ్బులను రెమిటెన్స్ అని పిలుస్తారు. వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్: వైమానిక దళం ఇటీవల ఆపరేషన్ బాంబే బకెట్ని ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రారంభించింది. ఉత్తరాఖండ్ వైమానిక దళం
ఈ ఆపరేషన్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో హెలికాప్టర్ క్రింద పెద్ద బకెట్లో నీళ్లు నింపుకొని మంటలను ఆర్పుతుంది. ఈ హెలికాప్టర్ పేరే MI-7V5. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ అంబర్ యొక్క 2024 గ్లోబల్ ఎలక్ట్రిసిటీ బ్యాంకింగ్లో గ్లోబల్ ఎలక్ట్రిసిటీ ర్యాంకింగ్లో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానాన్ని పొందింది? ఆన్సర్, 3వ స్థానాన్ని భారత్ కైవసం చేసుకోగా మొదటి స్థానాన్ని చైనా మరియు 2వ స్థానాన్ని USA కైవసం చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ విమెన్స్ హాకీ లీగ్ యొక్క మొదటి ఎడిషన్ కోసం ఇటీవల ఎవరు భాగస్వామి అయ్యారు? ఆన్సర్, కోకాకోలా ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇటీవల ISO 2001:2003 సర్టిఫికేషన్ని పొందిన ప్రపంచంలో మొట్టమొదటి IT కంపెనీ ఏది? ఆన్సర్, ఇన్ఫోసిస్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫోసిస్కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్, ఇన్ఫోసిస్ CEO సలీల్ పారే గారు. ఇన్ఫోసిస్ యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో కలదు. ఇన్ఫోసిస్ యొక్క ఫౌండర్ ఎవరనగా నారాయణమూర్తి గారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దేవిక భారతదేశం యొక్క మొట్టమొదటి సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెక్స్ట్ వన్, మికా ఫస్ట్ CEO. నెక్స్ట్ వన్, లీసా అనగా ఫస్ట్ న్యూస్ యాంకర్. ఐరా ఫస్ట్ AI సినిమా. విక్టోరియా సి అనగా మొట్టమొదటి ఉక్రెయిన్ మొదటి దౌత్యవేత్త. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతి పెద్దదైన కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ మముత్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, ఐస్లాండ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఐస్లాండ్ రాజధాని రెగ్జావిక్, కరెన్సీ క్రోనా. అదేవిధంగా ఐస్లాండ్ దేశం యొక్క ప్రధానమంత్రి ఎవరనగా బర్నీ బెనిడిక్ట్సన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ఎగుమతి ఏ దేశానికి చేసింది? ఆన్సర్, UAE దేశానికి ఎక్కువ ఎగుమతులను చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ UAEకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, UAE రాజధాని ఏదనగా అబుదాబి. UAE యొక్క కరెన్సీ దిర్హాం. ఇండియా UAEకి $35.6 బిలియన్ ఎగుమతి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ఫ్రెంచ్ సైన్యాల మధ్య 7వ ఉమ్మడి మిలిటరీ వ్యాయామం శక్తి 2024 ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్, మేఘాలయ రాష్ట్రంలో ప్రారంభమైంది. మేఘాలయ రాష్ట్రంలోని ఉమ్రోయిలో జరిగింది. ఈ వ్యాయామం 2011లో ప్రారంభమైంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇటీవల ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలని ప్రకటించింది? ఆన్సర్, మే 25వ తేదీన జరుపుకోవాలని ప్రకటించింది. ఫుట్బాల్ని అమెరికాలో సాకర్ అంటారు. మే 25, 1924లో ప్యారిస్ ఒలింపిక్స్కి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం మే 25వ తేదీని అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఐక్యరాజ్య సమితి యొక్క స్థాపన సంవత్సరం ఏదనగా 1945. UNO యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో కలదు. UNO అధ్యక్షుడు ఎవరనగా ఆంటోనియో గుటెరస్ గారు. UNOలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 193. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇటీవల కామన్వెల్త్ సెక్రటేరియట్ ద్వారా భారతదేశం యొక్క స్మార్ట్ ప్రభుత్వం ఉత్తమ పోర్టల్గా దేనిని గుర్తించింది? ఆన్సర్, సిపి గ్రామ్స్ని. ఫ్రెండ్స్, ఇక్కడ సిపి గ్రామ్స్ అనగా సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవియన్స్
ప్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. ప్రజా సమస్యలను తెలుసుకోవడం మరియు ఆ సమస్యలను నివారించడమే ఈ పోర్టల్ యొక్క ముఖ్యోద్దేశము. ఫ్రెండ్స్, ఇక్కడ కామన్వెల్త్ యొక్క స్థాపన సంవత్సరం ఏదనగా 1931. ప్రధాన కార్యాలయం లండన్లో కలదు. కామన్వెల్త్లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 56. కామన్వెల్త్ యొక్క సెక్రటరీ జనరల్ పట్రిషియా స్కోట్లాండ్. అదేవిధంగా అతి పెద్ద దేశం ఏదనగా ఇండియా. కామన్వెల్త్లో ఉన్నటువంటి అతి చిన్న దేశం నౌరు. కామన్వెల్త్లో మన భారతదేశం చేరినటువంటి సంవత్సరం ఏదనగా 1949. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇటీవల ఇండియాలో ఏ రీజియన్ యొక్క జనాభా తగ్గింది? ఆన్సర్, హిందూ రీజియన్ యొక్క జనాభా తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 కోసం శ్రీలంక జట్టుకి ఇటీవల ఎవరు అధికారిక స్పాన్సర్ అయ్యారు? ఆన్సర్, అమూల్ కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్, తల్లులను సత్కరించేందుకు గాను ఇటీవల మాతా తీర్థ ఔన్సి ఉత్సవ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్, నేపాల్ దేశంలో జరిగింది. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, రష్యా ప్రధానమంత్రి పదవికి ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్, మిఖాయిల్ మిషుస్టిన్ గారు రష్యా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి అము స్టడీ గైడ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.